హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 2M's. ఇవాల్టి వీడియోలో ఎర్రగా కరకల్లాడుతూ ఉండే బంగాళదుంప వేపుడిని చూపించబోతున్నాను. ఈ వేపుడిని మా అమ్మమ్మ నేర్పారు. నాకు చాలా ఇష్టమైన పొటాటో ఫ్రై అండి ఇది. దీన్ని చేయడం చాలా ఈజీ, పైగా ఇది పాత వంటకం. దీంట్లో ఎటువంటి మసాలా పౌడర్స్ కానీ యూస్ చేయలేదు. అంటే గరం మసాలా, ధనియాల పౌడర్ ఇలాంటివి యూస్ చేస్తారు కదా, అలాంటివి యూస్ చేయకుండా చాలా టేస్టీగా న్యాచురల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అడుగు మందంగా ఉన్న కళాయిని కానీ ఇలా నాన్ స్టిక్ కళాయిని కానీ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసుకున్న ఎండుమిర్చులు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. ఇలా శనగపప్పును ఎక్కువ వేసుకోవడం వల్ల వేపుడులో మధ్యలో కరకరలాడుతూ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకును వేసుకోండి. ఈ కరివేపాకును కూడా కొంచెం ఎక్కువగా వేసేసుకోండి. వేపుడు కంప్లీట్ అయిపోయేలోపు ఈ వేసుకున్న ఆకులు కూడా కరకరలాడుతూ తినడానికి భలే ఉంటాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడే వీటిని ఎక్కువ వేయించేసుకోకండి, తర్వాత మాడిపోతాయి. దీని తర్వాత 3 పెద్దగా ఉన్న బంగాళదుంపలు తీసుకొని వాటి తోలును తీసేసి కొంచెం కట్ చేసేసుకొని వీటిని 90% వరకు కుక్ చేసుకోండి. ఉడకపెట్టే నీళ్ళలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఉడకపెట్టండి. ఇలా చేస్తే పొటాటోస్ చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి. ఇలా ముందే బంగాళదుంపలకి తోలు తీసేసి ఉడకపెడితే మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది. సో వీడియోలో చూసేయండి, నేను పొటాటోని చిదిమినంత మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపల్లో కొన్ని పీసెస్ మట్టుకే ఇలా మ్యాష్ చేసుకొని కలర్లోకి యాడ్ చేసేసుకోండి. వీటిని గరిటెతోటి ఇలా లైట్గా మిక్స్ చేసేసుకొని దాంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి. దీనివల్ల పొటాటోస్ అనేవి క్రిస్పీగా తయారై మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5 నిమిషాలకు ఒకసారి ఇలా లైట్గా కలుపుతూ ఉండండి. పొటాటో ముక్కలు అనేవి ఇలా జస్ట్ టర్న్ చేస్తే చాలు, లేదంటే మెత్తగా అయిపోయి చిదిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పొటాటోస్ అనేవి ఇలా సగం పైన వేగిపోయాక మంటని తగ్గించుకుంటూ జాగ్రత్తగా వేయించుకోండి. ఇలా సగం పైన వేగిపోయాక ఇంకా మంట అనేది తగ్గించుకుంటానే రావాలి, కానీ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న రోట్లో 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిపాయలు తొక్కతో సహా వేసేసుకోండి. ఇప్పుడు వీటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి. అంటే వెల్లుల్లిపాయలు ఒక్కటి నలుగుతే సరిపోతుంది. దంచుకున్న మిశ్రమం ఇలా ఉంటే చాలు. సో ఇందాకంతా వేయించుకుంటున్న ఆలుగడ్డలు ఇలా ఒక సైడ్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కారంని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ స్టేజ్లో మంట అనేది సిమ్లో పెట్టేసుకోవాలి. ఇందాక దంచుకున్న వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని ఈ కళాయిలో యాడ్ చేసేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే టేస్టీగా ఉండే బంగాళదుంపల వేపుడు రెడీ అయిపోతుంది. చూసారా, చూడటానికి అసలు ఎంత యమ్మీగా రెడ్ కలర్లోకి చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా. దీన్ని అన్నంలో సాంబార్తో కానీ చారుతో కానీ కలిపి తింటే చాలా బాగుంటుంది. అంతేకాదు ఉట్టన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ బంగాళదుంపల వేపుడు వేసేసుకొని తినేయండి. ఈ రుచి అసలు మీకు ఎక్కడ దొరకదు. సో పౌడర్ స్పైసెస్ లేకుండా ఇంత టేస్టీగా ఉండే కర్రీని చూసేసారుగా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.